ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా వరుసగా బీఆర్ఎస్ కీలక నేతలను విచారిస్తున్నటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం తాజాగా మరొక కీలక నేతను విచారణకు పిలిచింది. ఆ పార్టీ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఇవాళ విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. దీంతో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్లోని ఏసీపీ కార్యాలయంలో సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. అయితే సిట్ ఎదుట విచారణకు హాజరు కావడానికి ముందు బంజారాహిల్స్లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం, తెలంగాణ భవన్ పార్టీ నాయకులు శ్రేణులతో సంతోష్రావు సమావేశం కానున్నట్లుగా అక్కడి నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి చేరుకోనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటిదాకా విచారించిన వారందరినీ ఉదయమే హాజరు కావాల్సిందిగా సూచించినటువంటి సిట్ అధికారులు సంతోష్రావు విషయంలో మాత్రం భిన్నమైనటువంటి సమయాన్ని ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్తో పాటు ఇతర పార్టీల నాయకులు, అధికారులు, మాజీ అధికారులు, సాక్షుల్ని కూడా నిర్ణీత తేదీలో ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సిట్ సూచించింది. కానీ సంతోష్రావును మాత్రమే మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని పేర్కొంది. అయితే 4 రోజుల క్రితం కేటీఆర్ను విచారించిన సమయంలో కూడా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాధాకిషన్ రావును అదే సమయంలో సిట్ కార్యాలయానికి పిలిచి విచారించారు. దీంతో సంతోష్రావును విచారించేటువంటి సమయంలోనూ ఆ పద్ధతినే అవలంబించేటువంటి అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వరుసగా బీఆర్ఎస్ నేతలను విచారిస్తున్నటువంటి సిట్ దర్యాప్తు బృందం ఇప్పుడు తాజాగా సంతోష్రావును కూడా విచారణకు పిలవడం అయితే హాట్ టాపిక్గా మారింది.